పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తావన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోందని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ తమపైన అణు బాంబు వేస్తే దానిపైన ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఇజ్రాయెల్ ఐజీఆర్సీ జనరల్ మొహసిన్ రెజాయి ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం అలాగే కీలక నగరమైన టెల్ అవీవాను పాకిస్తాన్ ధ్వంసం చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఇస్లాం దేశాలన్నీ ఒకటవ్వాలని ఆయన పిలుపునిస్తున్నారు. తుర్కీయే, సౌదీ, పాకిస్తాన్ కలిసి రావాలని కూడా కోరుతున్నారు. ఒక్క దేశం ముందడుగు వేసినా రాత్రికి రాత్రే తమ బలబలాలు మారిపోతాయని కూడా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరైతే కొనసాగుతోంది. ఇజ్రాయెల్లో అనేక ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తూ వస్తోంది. ఇటు ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో కూడా భీతవహ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అణు బాంబు వేసేందుకు సిద్ధమైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ అంశాలపై మా న్యూస్ ఎడిటర్ తిరుమల మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరుమల, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇజ్రాయెల్ తమపై అణుబాంబు ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుంది. పాక్ నుంచి స్పష్టమైన హామీ వచ్చింది అని కూడా మొహసిన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలంటారు? జానకి, ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చూడాలి. ఎప్పుడైతే పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ భారతదేశాన్ని పదే పదే అణుబాంబుతో బెదిరింపులకు పాల్పడింది. పాకిస్తాన్ అణుదాడి చేస్తాం, ఇండియా పైన దాడి చేసేందుకు మా దగ్గర 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి, ఏ క్షణమైనా భారతదేశం పైన దాడి చేస్తామని చెబుతూ వచ్చింది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కనీసం తమ దేశంలో ఉన్న వైమానిక స్థావరాలను కూడా కాపాడుకోలేకపోయింది. చైనా నుంచి తెచ్చుకున్న యాంటీ డిఫెన్స్ సిస్టమ్ను కూడా భారత క్షిపణులు ధ్వంసం చేయగలిగినాయి. ఆయుధాల విషయంలో కానీ ఆయుధ సంపత్తి విషయంలో కానీ అత్యంత బలహీనంగా ఉన్న పాకిస్తాన్ ఇరాన్కు ఒక హామీ ఇచ్చింది. ఆ హామీ ఏంటంటే, ఒకవేళ ఇజ్రాయెల్ మీ పైన అణుదాడి చేస్తే దానికి ప్రతీకారంగా ఇస్లామాబాద్ ఇజ్రాయెల్ పైన అణుదాడి చేస్తుందని హామీ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఎవరైతే ఇజ్రాయెల్ ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి చెప్తున్నారు. జనరల్ మొహసిన్ రెజాయి నిన్న ఇరాన్కి సంబంధించిన ఒక అఫీషియల్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, మాకు పాకిస్తాన్ అండగా ఉంది, పాకిస్తాన్ మద్దతు మాకు పూర్తి స్థాయిలో ఉంది, పాకిస్తాన్ మాకేమైనా జరిగితే ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి రెడీగా ఉందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ సిచ్యువేషన్స్ దానికి అనుకూలంగా లేవనేది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇజ్రాయెల్కి వెళ్ళారు. ఇజ్రాయెల్లో అక్కడి సుప్రీం లీడర్ ఖమేనీతో భేటీ అయ్యారు. ఖమేనీతో భేటీ సందర్భంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇరాన్ పాకిస్తాన్ కలిసే ఉంటాయని చెప్పేసి ఇరాన్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచే భారత్ పైన కొన్ని ఆరోపణలు కూడా చేశాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి. అయితే ఈ సందర్భంలోనే మేము భారత్ పైన యుద్ధం గెలిచామని చెప్పాడు. అదే సందర్భంలోనే మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు, మేము ఊహించక ముందే భారత్ మా పైన దాడులకు తెగబడిందని చెప్పాడు. నిజానికి పాకిస్తాన్కి మాట మీద ఖచ్చితత్వం లేదు, పాకిస్తాన్కి మాట ఇచ్చి నిలబెట్టుకునే హామీ కూడా లేదు. ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే అప్డేట్ చూస్తే ఖ్వాజా ఆసిఫ్ ఎవరైతే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఉన్నాడో జనరల్ మొహసిన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. మేము అటువంటి హామీ ఇవ్వలేదు, కాకపోతే ఇరాన్ యుద్ధంలో మేము ఇరాన్కి పూర్తి స్థాయి మద్దతు ఇస్తాం, ఇరాన్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు తప్ప ఇజ్రాయెల్ పైన అణుదాడి చేస్తాము, ఒకవేళ ఇరాన్ పైన అణుదాడులు చేస్తే మేము పాకిస్తాన్ అంటే ఇస్లామాబాద్ ఇజ్రాయెల్ పైన కూడా అణుదాడి చేస్తుంది, జెరూసలేం, టెలైవా ఈ సిటీల పైన దాడులు చేస్తుందని హామీ ఎక్కడ ఇవ్వలేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన చేసింది. నిజానికి అంటే తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అంటారు కదా, పాకిస్తాన్ పరిస్థితి అలా కనిపిస్తుంది. తనను తాను కాపాడుకోవడానికే శక్తి లేని పాకిస్తాన్ చైనా పైన, టర్కీ పైన ఆధారపడుతుంది, అమెరికా దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడుతుంది. ఇదంతా ఈ పరిణామాలు ఇంకా సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇజ్రాయెల్కి అమెరికా పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంది. డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇరాన్ అణు ఒప్పందానికి వస్తే యుద్ధం ఆగిపోతుంది, అప్పుడే టెహరాన్ ఖచ్చితంగా అణు ఒప్పందానికి వచ్చే వరకు ఈ దాడి జరుగుతుందని డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా ఇరాన్ని హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా అన్నీ మూసుకొని ఇరాన్ మా దగ్గరికి రావాల్సిందే అనే విధంలో ట్రంప్ మాట్లాడుతుంటే ఎదిరించే శక్తి పాకిస్తాన్కి ఉన్నదా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇజ్రాయెల్కి
అన్ని రకాల సపోర్ట్ ఉంది. ట్రంప్ చెప్పడం వల్లే ఇరాన్ పైన దాడులు చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది. 9 ఇప్పటికే ప్రజా అవసరాలకు మించి యురేనియాన్ని శుద్ధి చేస్తూ వస్తుంది ఇరాన్. కాబట్టి ఇరాన్ ఏ క్షణమైన అంటే కొన్ని వారాల్లోనే 9 అణుబాంబులు తయారు చేసే శక్తి సామర్థ్యాల్ని ఇరాన్ పొందింది. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ని కంట్రోల్ చేయాలంటే అంటే మా దేశాన్ని కాపాడుకోవాలంటే ఇజ్రాయెల్కి దాడులు చేయడం తప్ప ఇంకో దారి లేదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు వాయిస్ అట్లాగే ట్రంప్ వాయిస్ ఈక్వల్గా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడో నెతన్యాహు కూడా అదే చెప్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అమెరికాపై ఇప్పుడు ఆధారపడి ఉంది. భారత్ వెంటాడుతుంటే తట్టుకోలేక అమెరికా దగ్గరికి వెళ్ళిన పాకిస్తాన్ ఇరాన్కి ఒకవేళ అండగా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ని ఎదిరించే శక్తి పాకిస్తాన్కి ఉన్నదా అనేది ఇక్కడ అతిపెద్ద ఆసక్తికరమైన క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో పోలిస్తే ప్రపంచంలో అత్యంత బలమైన ఆయుధ సంపత్తి కలిగిన దేశం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్ కూడా ఉంది. అటువంటి ఇజ్రాయెల్ని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కు ఉందా? అనుదాడి చేయగలదా ఇజ్రాయెల్ పైన పాకిస్తాన్ అనేది ఇక్కడ చర్చకు వస్తున్న విషయం. అందుకే పాకిస్తాన్ చాలా తెలివిగా చూడండి, ఇరాన్తో చర్చల సమయంలో ఇరాన్కి మధ్య ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో పర్యటించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి గుడ్డిగా హామీలు ఇచ్చి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసి అంటే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ చూసి పాకిస్తాన్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి పాకిస్తాన్కి అంత శక్తి లేదు, సామర్థ్యం లేదు. ప్రపంచ దేశాలకు ఒక్కసారి మనం ఎంక్వైరీ చేసినా కూడా చాలా స్పష్టంగా నెట్లోకి వెళ్ళి మనం రీసెర్చ్ చేస్తే పాకిస్తాన్ శక్తి ఎంత అనేది ఇంతవరకే అంచనా లేదు. ఇదిలా ఉంటే భారత బ్రహ్మోస్ క్షిపణులు నేరుగా వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న కిర్నా పర్వతాలపైన కూడా దాడులు చేసినట్టుగా ఒక చర్చ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. కిర్నా పర్వతాల్లోనే పాకిస్తాన్కి సంబంధించిన అణుబాంబులు ఉన్నాయి. అక్కడ రేడియేషన్ విడుదలవుతోంది. అక్కడ నుంచి గ్రామాలని ఖాళీ చేయిస్తుంది పాకిస్తాన్ అనే చర్చ కూడా జరుగుతుంది. అసలు వాళ్ళ దగ్గర ఇప్పుడు బాంబులు ఎంత సురక్షితంగా ఉన్నాయి, దాడికి అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నది కూడా ఆసక్తికరమైన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కోసం పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అనుదాడి చేస్తుందా అనేది ఇప్పుడు చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ఈ చర్చకి ఫుల్ స్టాప్ పెడుతూ పాకిస్తాన్ ఇవాళ యూటర్న్ తీసుకుంది. చాలా స్పష్టంగా చెప్పింది, మేము అటువంటి హామీ ఇవ్వలేదని. జానకి అయితే ఇరాన్ ఇచ్చిన ప్రకటనని పాక్ టోటల్గా అయితే యూటర్న్ తీసుకుంది, మడత పెట్టిందని అనుకోవచ్చుంటారా? ఫైనల్గా తనని తాను చూసుకోవాలని పాకిస్తాన్ చాలా సింపుల్గా తెలుస్తుంది. అక్కడ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే జెరూసలేం పైన టెలైవై పైన ఇప్పుడే ఇరాన్ మళ్ళీ బాంబు దాడి చేసింది. దీంతో ఐరన్ డోమ్ను కూడా యాక్టివేట్ చేసింది ఇజ్రాయిల్. ఐరన్ డోమ్ ద్వారా ఇరాన్ చేస్తున్న క్షిపణి దాడులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయిల్ దగ్గర ఉన్న అతిపెద్ద శక్తివంతమైనది ఐరన్ డోన్ని కాదని ఇరాన్ దాడి చేస్తే, ఎందుకంటే ఇరాన్ ఒకటే యుద్ధం చేయట్లేదు, అక్కడ కంటిన్యూగా ఇరాన్ ప్రతిరోజు యుద్ధంలోనే ఉంది. ఒక రకం ఇజ్రాయెల్ కంటిన్యూగా యుద్ధంలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోతుంది. ఈ ఐరన్ డోమ్ ఓపెన్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ని కొట్టే శక్తి ఎవరికీ లేదు. పాకిస్తానీ కేవలం మేకపోతు గాంభీర్యం తప్ప శక్తివంతమైన మాట కాదు, తెలివైన మాట కూడా కాదనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమవుతోంది. జానకి ఎస్, అంటే తిరుమల ఇక్కడ ఇంకోటి కూడా మనం చూడాలి. అంటే ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలి అని కూడా మొన్సిన్ ప్రధానంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్న పరిస్థితి. ఏవైనా మాకు సపోర్ట్ చేస్తే కనుక రాత్రికి రాత్రే మా బలబలాలు మారిపోతే ఏ దేశం సపోర్ట్ చేసినా కూడా అని కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి జానకి ఇక్కడ ఒక విషయాన్ని మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితమైంది. ఉక్రెయిన్ చాలా స్పష్టంగా యూరప్ దేశాల మద్దతు కోరుతోంది. ఇటు రష్యాతో అమెరికా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. రష్యా నాటో బలగాలు వస్తే యుద్ధం మరో విధంగా మారుతుందని చెప్తోంది. కానీ ఎక్కడ హద్దు దాటి ఆ రెండు దేశాలని దాటి యుద్ధం విస్తరించిన పరిస్థితి కనిపించట్లేదు. నార్త్ కొరియా కాస్త రష్యాకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఉక్రెయిన్కి అంతర్గతంగా బ్రిటన్ లాంటి దేశాలు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా, యూరప్ దేశాలు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా యుద్ధం విస్తరణ పెరగట్లేదు. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నారు, సీజ్ ఫైర్ కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న యుద్ధం కొంచెం డిఫరెంట్గా భయానకంగా ఉందని చెప్పాలి. పశ్చిమాసియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో మహసిన్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే కీలకమైన వ్యాఖ్యలు అవుతాయి. ఇస్లామిక్ దేశాలు సౌదీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, ఇస్లామిక్ దేశాలు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని మొహసిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా
మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీస్తాయన్న చర్చ కూడా ఆస్కారాన్ని కల్పిస్తున్నాయి. మొహసిన్ చాలా అంటే ఇజ్రాయెల్ యుద్ధం ఒకవేళ విస్తృతంగా పెరిగితే కాదు గనుక అది మూడో ప్రపంచ యుద్ధం వైపు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూరప్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్కి బాహాటంగా మద్దతు ప్రకటిస్తున్నాయి. ట్రంప్ రెండు రోజులు ఈ వారంలోనే ట్రంప్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ని కాపాడుకోవడానికి, ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి అమెరికా అడ్డుగోడగా నిలుస్తుంది, అమెరికా సహాయం చేస్తుందని చెప్పారు. నిజానికి అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా 80 చోట్ల సైనిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా తన ఇజ్రాయెల్ అనే దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది. అమెరికా చెప్పడం వల్లనే ఇజ్రాయెల్ ఇవాళ దాడులకు తెగబడింది. చాలా స్పష్టంగా ఇప్పుడే ఒక అప్డేట్ చూస్తే ఇరాన్లో ఉన్న ప్రతి అంశం, ఇరాన్కి సంబంధించిన గోల్డెన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇజ్రాయెల్ చేతుల్లో ఉంది. అమెరికా ద్వారా ఇజ్రాయెల్కి ఆ సమాచారం అందింది. అందుకే అణుబాంబుల తయారీకి ఇరాన్ రెడీ అవుతున్న తరుణంలో యుద్ధానికి దిగింది ఇజ్రాయెల్ అనేది చర్చ జరుగుతోంది. అంటే ఇరాన్ పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయింది. ఇజ్రాయెల్ చాలా శక్తివంతంగా కనిపిస్తుంది. ఒకవేళ మహసిన్ చేసినట్టు ఇస్లామిక్ దేశాలన్నీ ఒక్కతాటిపైకి వస్తే, ఇస్లామిక్ దేశాలన్నీ ఒకరికొకరు సహకరించుకోవడానికి వస్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే అవుతుంది. కానీ అవుతుందనే చర్చ కూడా నడుస్తుంది. అది కూడా ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జానకి రైట్ తీర్మానం. ఎస్, మొత్తంగా మనం చూడొచ్చు ఇక్కడ. ఎస్, టోటల్గా అయితే ఇక్కడ పాకిస్తాన్ ఇరాన్కి కూడా మద్దతు ఉంటానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చెప్పారు జూన్ 14వ తేదీన అసెంబ్లీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ తమపై అణుబాంబు ప్రయోగిస్తే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ ప్రయోగిస్తుంది అని కూడా ఇరాన్ ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఒక చర్చకైతే దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ క్లియర్గా హామీ ఇచ్చిందని కూడా మొహసిన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. ఏ ఒక్క ఇస్లామిక్ స్టేట్ కానీ మాకు సపోర్ట్ చేస్తే రాత్రికి రాత్రే బలబలాలు మారిపోతాయని కూడా మొహసిన్ కొన్ని కీలక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కానీ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తావన ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ తమ పైన అణుబాంబు వేస్తే దానిపైన ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా ఇజ్రాయెల్ ఐజీఆర్సీ జనరల్ మొహసిన్ రెజాయి ప్రకటించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం అలాగే కీలక నగరమైన టెల్ అవీవ్ను పాకిస్తాన్ ధ్వంసం చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇస్లాం దేశాలన్నీ కూడా ఒకటవ్వాలని ఆయన పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తుర్కీయే కానీ సౌదీ, పాకిస్తాన్ కలిసి రావాలని కూడా కోరుతున్నారు. ఒక్క దేశం ముందడుగు వేసినా కూడా రాత్రికి రాత్రే బలబలాలు మారిపోతాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరైతే కొనసాగుతుంది. ఇజ్రాయెల్లో అనేక ప్రాంతాలను టార్గెట్ చేస్తూ కూడా ఇరాన్ దాడులు చేస్తూ వస్తుంది. ఇటు ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో కూడా భీతావహ పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అణుబాంబు వేసేందుకు సిద్ధమైతే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూడాల్సిన అంశం. تمام کشورهای عربی تماس گرفتن و گفتن ما از شما حمایت میکنیم. پاکستان گفته اگر اسرائیل بخواد بمب اتم بزنه ما به اسرائیل بمب اتم خواهیم زد. احساسات مسلمان‌ها تو منطقه فوق‌العاده رو به افزایش خواهد بود. هرچی ما قوی‌تر عمل کنیم، هرچی مردم ما همراهی بیشتری با نیروهای مسلح عمل کنن، ما از این گردن عبور کنیم، اون طرفش یک اقیانوسی از پیشرفت سیاسی، نظامی، اقتصادی انشاءالله جلوی ملت ما خواهد بود.